హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు ఆగస్టు 14 తారీఖు, రేపు ఆగస్టు 15 కదా, 15 ఆగస్టు. సో ఈ రోజు నుంచే మనకి కాస్త ఈ వైబు మూడ్స్, దేశభక్తి విపరీతంగా పెరిగిపోతుంటుంది. ఒక్కరోజు ఉంటుంది, రేపు ఈవినింగ్ నుంచి మామూలే. మళ్ళీ మనం భారతీయుడు అన్న విషయం మర్చిపోతాం కదా. ఓకే, ఎనీవే రేపు చెప్దాం ఈ మన 15 ఆగస్టు శుభాకాంక్షలు. కాకపోతే ఈ బీడీఎల్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఉంది కదా, ఈ స్టాకులో మనం కాల్లో తీసుకున్న ఒక అద్భుతం అయితే మీకు చెప్పబోతున్నాను. మీరైతే నిజంగానే ఆశ్చర్యపోతారన్నమాట. అద్భుతం అద్భుతం జరిగింది. చివరిలో చెప్తాను, కాస్త ఓపిక్గా ప్రశాంతంగా వినే ప్రయత్నం చేయండి. అలాగే నిఫ్టీలో మనకి ఈరోజు 60 పాయింట్ల లాభం. అద్భుతం. ఒక 100 పాయింట్లు టార్గెట్ పెట్టుకున్నాం కానీ రాలేదు. చాలాసేపు విసిగించిన తర్వాత వచ్చింది, సడన్గా వచ్చింది. మూడే 3 క్యాండిల్స్లో వచ్చింది. అద్భుతం చెప్పొచ్చు. సో మనం 60 పాయింట్లతో బ్రహ్మాండంగా లాభం అయితే ఈరోజు బుక్ చేసాం. అలాగే వరుసగా మూడో రోజు కూడా మనం కోఫోర్జ్లో హ్యాట్రిక్ లాభాలు అయితే తీసాం. ఈరోజు పెద్దగా లాభాలు రాలేదు, బట్ లాభమే కదా. అలాగే కోల్ ఇండియా, హెచ్ఈజీ, ఎల్ఎన్టీ, గ్రాఫైట్ ఇండియా, హెచ్ఏఎల్ ఈ స్టాక్స్ గురించి కాస్త వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వీటిలో ఒక బ్రహ్మాండమైన న్యూస్ అయితే వస్తూ ఉంది. సో దాని గురించి కూడా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కోల్ ఇండియా, ఎల్ఎన్టీ, అలాగే హెచ్ఏఎల్ వీటిలో కనుక నెక్స్ట్ వీక్ నుండి ఈ మంత్ ఆగస్టు సిరీస్ అయ్యేలోపు లేదా నెక్స్ట్ మంత్ మనం ఒక బ్రహ్మాండమైన కాల్ అయితే తీసుకుంటాం. కాకపోతే ఇక నుండి స్టాక్ ఆప్షన్స్ నెలకి 1, 2 డబల్ అయితే ఖచ్చితంగా చేయాలి. ఈ టార్గెట్ మీద వెళ్తున్నాను. ఇది ఒక గ్యారంటీ, హామీ ఏం కాదు. కానీ మనం నిలకడగా ఒక దృష్టితో కనుక మనం పనిచేస్తే వాటిలో అద్భుతాలు చేయవచ్చు అనేది ఒక ప్రయత్నం అనమాట. చూద్దాం. నెక్స్ట్ వీక్ నుండి మనం అయితే ఈ విధంగా చేయబోతున్నాం. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఇది మన భారత ప్రభుత్వ సంస్థ. హైదరాబాద్లో కొంచెం ఒక ప్రధాన కార్యాలయం ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా డిఫెన్స్ రంగానికి సంబంధించిన స్టాక్ అనమాట. అంటే అనేక రకాలైన డిఫెన్స్ ఉత్పత్తులు అక్కడ తయారు చేస్తారు, ఉత్పత్తి చేస్తారు. ఇతర దేశాలకి, ముఖ్యంగా మన సైన్యం కోసమే స్థాపించబడిన కంపెనీ అని చెప్పొచ్చు. మన సైన్యంతో పాటు మన దగ్గర రక్షణ ఒప్పందాలు చేసుకొని ఆయుధాలు కొనే వాళ్ళకు కూడా సప్లై చేస్తారనుకోండి. సో ఈ స్టాక్లో ఒక అద్భుతం జరిగింది. జూలై 31వ తారీఖు నాడు బీడీఎల్ ఆగస్టు 13 కాలు మనం ₹28.40 కొన్నాం. ₹29 కొన్నాం అనుకోండి. కాకపోతే ఇక్కడ ఒక అద్భుతం, హోల్డ్ అండ్ క్యారీ అని చెప్పాను. అది ఈరోజు ఏకంగా ₹130 వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ₹130. మనం సుమారుగా 29, ₹30 కొన్న ఇది ఏకంగా 4 రెట్లు పైబడే, 4 టైమ్స్ కంటే ఎక్కువగానే అయిందనమాట. సో ఇక్కడే గత చాలా రోజులుగా నేను మన గ్రూప్లో కూడా ఇదే డిస్కస్ చేస్తున్నాను. నేను కూడా ఆలోచనలో పడ్డాను. సో మనం ఓవరాల్గా 1, 2 స్టాక్స్ మీద దృష్టి పెట్టి ఇటువంటి మ్యాజిక్లు 2-4 రెట్లు లేదా అంతకు మించి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రత్యేకంగా వాటి మీద కూర్చుంటే అలా చేయటం బెటరా, లేకపోతే డైలీ ఈ నిఫ్టీలో 50-60 పాయింట్ల కోసం నేను రోజు మొత్తం కూర్చోవటం ఈ యొక్క కరెక్టా అనేది నాకు అసలు కొంచెం కన్ఫ్యూజన్లో పడ్డాను. సో ఎందుకంటే నిఫ్టీలో ఒక 50-60 పాయింట్లు తీయటం కోసం నేను దాదాపు 2-3 గంటలు కష్టపడవలసి వస్తుంది. అదే సమయంలో నాకు క్యాష్‌లో అయితే తిరిగేలేదు మనకి. క్యాష్‌లో 1%, 2% బ్రహ్మాండంగా సంపాదిస్తాం డైరెక్ట్‌గా. దాన్ని ఎంటీఎఫ్‌లో 4-8 రెట్లు, అంటే 4% లేదా 8%, 10% కూడా తీయొచ్చు. ఇంట్రాడేలో చిన్న చిన్న స్టాప్ లాస్‌లు పెట్టుకుంటూ. సో అలా చేయడం బెటరా? ఎందుకంటే మోస్ట్‌లీ నేను ఎఫ్ అండ్ ఓ స్టాక్స్‌లోనే మన క్యాష్ అలాగే స్టాక్ ఆప్షన్స్ 2 కూడా సైమల్టేనియస్‌గా మెయింటైన్ చేస్తాం. సో దీని గురించి కాస్త సీరియస్‌గానే ఆలోచిస్తున్నాను. ఎందుకంటే మనం సెన్సెక్స్ ఈ జూలై నెలలో మనం 2 సార్లు డబుల్ డబుల్ చేసాం. జూలైలో ఒకసారి, అలాగే ఆగస్టులో ఒకసారి. కానీ నిఫ్టీలో మీకు అంత లాభాలు రావు. ఎందుకంటే ఎవరు కూడా వందల వేల లాట్స్ అయితే తీసుకోరు కదా. స్టాక్ ఆప్షన్స్‌లో వచ్చినంత లాభం నిఫ్టీలో అయితే రాదు. స్టాక్ ఆప్షన్స్ కాస్త నిలకడగా ఉంటాయి. కాస్త ఆలోచించుకోవడానికి టైం కూడా ఉంటుంది. ప్రతి వారం ఎక్స్‌పైరీ అయితే ఉండదు కదా. అందువల్ల స్టాక్ ఆప్షన్స్ మీద దృష్టి పెట్టగలిగితే గనక ఒకే ఒక స్టాక్ మీద లేదా మహా అయితే 2 స్టాక్స్ మీద దృష్టి పెడితే మనం మన లాభాలను ఎక్కడికో తీసుకువెళ్ళొచ్చు. సో ఆ ప్రయత్నం చేద్దామని ఒక చిన్న ప్రయత్నం అయితే ప్రారంభించాం మనం. సో మే నెలలో మనము కోల్ ఇండియా చేసాం, అది 7 రెట్లు అయింది. ఆ తర్వాత జూన్ నెలలో మనం ఎల్టీఎఫ్ చేసాం, అది ఒక 3 టైమ్స్ అయింది. జూలైలో బీడీఎల్‌లో ఒక అద్భుతం జరిగింది. జూలైలో మొత్తం మీద మనం 9 స్టాక్స్‌లు అయితే చేసాం. 9లో ఒక ఐటీసీ మాత్రమే కాస్త నష్టాల్లో ఉంది. అది ఇక మనం వదిలేసాం, పోతే పోయిందని చెప్పి. దాన్ని పక్కన పెట్టి మిగతా కాల్స్‌లో బ్రహ్మాండంగా లాభాలైతే సాధించాం చెప్పొచ్చు. కోఫోర్జ్‌ని మనం ఎప్పుడు చెప్పాలంటే యాక్చువల్‌గా జూలై 31 నాడు దీని గురించి ఒక వీడియో అయితే పెట్టాను. జూలై 31 నుంచి దీన్ని ట్రాక్ చేస్తున్నాం. ఇప్పుడు వరుసగా గత 3 రోజులుగా దీంట్లో లాభాలైతే బ్రహ్మాండంగా తీస్తున్నాం. ఇప్పుడు మన ట్రాక్‌లోకి వచ్చింది. అంటే ఇప్పుడు మన ఎంట్రీ జోన్‌లోకి అయితే వచ్చిందనమాట. అందువల్ల గత 3 రోజులుగా
దీంట్లో మనం మంచి లాభాలు తీస్తున్నాం. ఈరోజు కేవలం ఒక 4 పాయింట్ల లాభమే వచ్చింది. కాకపోతే ఈరోజు రూ. 44.80 ఆ ప్రాంతంలో తీసుకున్నాం. ఎగ్జాక్ట్‌గా రూ. 4 వచ్చిన తర్వాత మనం ఎగ్జిట్ అయిపోయాం అనుకోండి. అది కూడా మన గ్రూప్‌లో చెప్పాను. కాకపోతే రేపు, ఎల్లుండి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అవ్వడమే సేఫ్. ఎందుకంటే మండే మార్కెట్ ఎలా ఉండబోతుందో, ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఏం చేయబోతున్నారో, ఇరాన్ ఏం చేయబోతుందో, ప్రపంచ యుద్ధాలు ఎలా ఉండబోతున్నాయో, అసలు మండే ఓపెన్ అవుతాయో లేదో మార్కెట్లు తెలీదు. అందువల్ల సాటర్డే, సండే ఈ ఎట్టి పరిస్థితులు కూడా క్లీన్ చేసుకోవటం చాలా చాలా అవసరం. అది మనకి ప్రశాంతకరమైన వాతావరణం కూడా కల్పిస్తుంది మానసికంగా. అవునంటారా? కాదంటారా? ఇప్పుడు అనవసరంగా క్యారీ చేస్తే మండే ఏమవుతుందో, ఇప్పటి నుంచి మళ్ళీ ఒక 50% పడుతుందో, జీరో అయిపోతుందో, లేదా ఇక్కడి నుంచి 4 రెట్లు అవుతుందో, 5 రెట్లు అవుతుందో, ఇవే సమస్యలతో ఈ 2 రోజుల ప్రశాంతత కూడా పోతుంది. అందువల్ల డెరివేటివ్స్, ఆప్షన్ కాల్స్, ఆప్షను ఏది కూడా హాలిడేస్లో క్యారీ చేయకుండా ఉండటమే ఉత్తమం. ఈరోజు నిఫ్టీలో మనం 2 ట్రేడ్స్ చేసాం. అది కూడా నిఫ్టీ 24,300 కాల్ మీద చేశాను. నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ ఇది. సో నేను ఎప్పుడు కూడా కరెంట్ ఎక్స్పైరీ చేస్తాను అనమాట. మరీ లాంగ్ ఉండదు, వెనక్కి చేసే అవకాశం అయితే ఉండదు కదా. అలా అని చెప్పి బాగా దూరం వెళ్ళడం కూడా ఉండదు. సో మనం ఎప్పుడు కూడా కరెంట్ సిరీసే చేస్తాను. సో నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ ఉన్న 24,300 కాల్ చేసాం, కానీ చాలా చాలా విసిగించింది. ఒక దశలో విసుగు వచ్చేసింది అనమాట. అక్కడెక్కడే ఉంటుంది, 5 పాయింట్లు పైకి వెళ్తుంది, 10 పాయింట్లు కింద పడుతుంది. కాకపోతే ఈ కాల్లో సూపర్ డెప్త్ అయితే ఉంది, ఆప్షన్ చైన్ ఇక్కడే ఉంది. సో దీంట్లో మంచి మొమెంటం అయితే రావాలి. వెయిట్ చేసాం. నిజం చెప్పాలంటే ఇది మనకి సహనానికి పరీక్ష అయితే పెట్టింది ఈరోజు. కాకపోతే మంచి లాభం వచ్చింది. మొదట మనం మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఈ 24,300 కాల్ ఒకటి రూ. 132 దగ్గర తీసుకున్నాం. స్టాప్ లాస్ 120 దగ్గర పెట్టుకున్నాం. బ్రహ్మాండంగా మన స్టాప్ లాస్ హిట్ అయింది. మనకు అక్కడ 12 పాయింట్ల నష్టం. అక్కడ నుండి ఏకంగా 111కి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ నేను ఎక్కువగా ఫిబొనాచి రిట్రేస్మెంట్లు చేస్తాను. అంటే పైకి వచ్చే క్రమంలో మళ్ళీ మనం ఒక సెకండ్ ట్రేడ్ అయితే తీసుకున్నాం. ఈసారి మళ్ళీ మనం రూ. 116 దగ్గర తీసుకున్నాం. కాకపోతే ముందు తీసుకున్నప్పుడు ఇది 149కి వెళ్ళింది. పొరపాటున కూడా ఎవరు ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టరు. 120 స్టాప్ లాస్ పెట్టుకున్నాం కాబట్టి హిట్ అయ్యే వరకు చూస్తాం. అదొక సరదా. మనకి స్టాప్ లాస్ హిట్ అవుతుంటే బాగుంటుంది. 149 దగ్గర 145, 140 స్టాప్ లాస్ అయితే పెట్టాం. బాగా పడిన తర్వాత మళ్ళీ 146 కొన్నాం. ఏం చేస్తాం, తప్పదు. సో మళ్ళీ ఈ 116 దగ్గర కొన్నప్పుడు నేను టార్గెట్ అయితే పెట్టాను చూడండి. రూ. 181.10 మనం టార్గెట్ పెట్టుకున్నాం బ్రహ్మాండంగా. సో అద్భుతంగా వచ్చింది. కాకపోతే మన సహనానికి అయితే పరీక్ష పెట్టింది. ఇది 134 దాటిన తర్వాత బ్రహ్మాండంగా అమ్మవచ్చు అని చెప్పాను. అదే జరిగింది. మన టార్గెట్ని దాటి ఏకంగా 183కి వెళ్ళిపోయింది. మన టార్గెట్ వచ్చిందా లేదా? సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనకి 16 పాయింట్ల లాభం అయితే వచ్చింది. ఎందుకంటే మనం 176 దగ్గర ఎగ్జిట్ అవ్వచ్చు అని చెప్పాను. సో 176 దగ్గర వేసుకున్నా కూడా మనకి ఎగ్జాక్ట్గా 60 పాయింట్ల లాభం అయితే వచ్చింది. సూపర్ కదా. మన ఫిల్టర్స్, అలాగే మన స్క్రీనర్స్, అలాగే మనకు వచ్చిన పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు ఎల్ఎన్టీ, హెచ్ఈజీ, గ్రాఫైటు, కోల్ ఇండియా. ఎల్ఎన్టీ ఎందుకంటే ఈరోజు పాజిటివ్ న్యూస్, అమెరికాకి చెందిన ఎన్విడియా ఉంది కదా కంపెనీ, ఆ కంపెనీ మన ఇండియాలో ఒక అతిపెద్ద ఏఐ ఫ్యాక్టరీ అయితే నిర్మించబోతుందన్నమాట. సో ఆ ఫ్యాక్టరీ తాలూకు యొక్క నిర్మాణం అంతా కూడా ఇప్పుడు ఎల్ఎన్టీకి అప్పచెప్పారు. ఎల్ఎన్టీ ఆ కాంట్రాక్ట్ గెలుచుకుంది. ఇది చాలా పెద్ద వార్త. కాకపోతే మార్కెట్ ఈరోజు దీన్ని రివర్సల్ అర్థం చేసుకుంది. ఎల్ఎన్టీలో ఎటువంటి మూమెంట్ లేదు. కాస్త వివరంగా చూపిస్తాను. అలాగే హెచ్ఈజీ, గ్రాఫైట్ ఈ రెండు కూడా ధరలు పెంచబోతున్నాయి. ఇదొక మంచి వార్త. అలాగే కోల్ ఇండియా కూడా రేర్ ఎర్త్ ప్రోగ్రామ్స్ గురించి ఇదైతే వీళ్ళు కాంట్రాక్ట్స్ వేయబోతున్నారు గవర్నమెంట్కి. అంటే కొత్త కోల్ మైన్స్ కోసం వీళ్ళైతే కాంట్రాక్ట్స్ వేయబోతున్నారు అనమాట. సో ఇవన్నీ మంచి వార్తలే. కాకపోతే స్టాక్స్ మాత్రం కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తాయి. వార్త వచ్చింది కదా అని చెప్పి మనం అయితే దూకకూడదు. ఎల్ఎన్టీకి సంబంధించి చాలా మంచి వార్త వచ్చింది కదా. కాకపోతే మార్కెట్లో ఆ వార్తకి అప్రిషియేషన్ అయితే దొరకలేదు. నిన్నటి క్లోజింగ్ ఏదైతే ఉందో దాదాపు అక్కడే ఓపెన్ అయినట్టుగా చెప్పుకోవచ్చు. బాగా పడింది, రూ. 35 పడింది. 4033 ఈరోజు లో. ఈరోజు హై కూడా 4072, చివరికి 4057 వద్ద క్లోజ్ అయింది. సో పాజిటివ్ వార్త వచ్చినంత మాత్రాన దీంట్లో మనం ఎంట్రీ తీసుకోవాలంటే తీసుకోకూడదు. మనకి ఎంట్రీ పాయింట్ వచ్చే వరకు వెయిట్ చేయవలసిందే. హెచ్ఈజీకి సంబంధించి, అలాగే గ్రాఫైట్ ఇండియాకి సంబంధించి ఒకే వార్త వచ్చింది, మంచి వార్త వచ్చింది. కానీ హెచ్ఈజీలో 2% లాభాలు అయితే వచ్చినాయి. గ్రాఫైట్ ఇండియాకి ఎగ్జాక్ట్గా 2% నష్టాలు వచ్చినాయి. వార్త ఒకటే, ఆ కంపెనీలు చేసే బిజినెస్ కూడా ఒకటే. కాకపోతే ఒక కంపెనీకి 2% లాభం, ఇంకొక కంపెనీకి 2% నష్టాలు. అంటే వచ్చిన వార్త ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క రకంగా పనిచేస్తుందని అర్థం కదా. కోల్ ఇండియాకి సంబంధించి కూడా మంచి వార్త వచ్చింది. రేర్ ఎర్త్ మెటల్స్ కోసం ఈ కంపెనీ కొత్తగా బిట్స్ అయితే వేయబోతుంది అనమాట. అది గవర్నమెంట్ది, మన ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి
మనకి పెద్దగా భయం లేదనుకోండి. కాకపోతే కోల్ ఇండియాలో జూలై మంత్‌లో పెద్దగా మూవ్‌మెంట్ లేదు. జూన్ మంత్‌లో వచ్చినంత మూవ్‌మెంట్ అయితే ఇప్పుడు రావట్లేదు. ఈరోజు అంత మంచి వార్తనొచ్చినా కూడా కోల్ ఇండియా సైడ్ వేలో ఉంది. మైల్డ్ నష్టాలైతే ఉంది. గత వారం హెచ్ఏఎల్‌కి సంబంధించి చాలా పెద్ద వార్త, చాలా మంచి వార్త వచ్చింది. ఆ రోజు హెచ్ఏఎల్ ఏకంగా రూ. 280 అయితే పెరిగింది. సో, ఆ మొమెంటం అయితే కంటిన్యూ చేస్తుందని చెప్పొచ్చనమాట. చాలా మంచి వార్త అయితే ఉంది. సో, రక్షణ రంగానికి సంబంధించి ఒక పెద్ద ఒప్పందం అయితే జరిగిందనమాట. సో, హెచ్ఏఎల్ ఈరోజు దాదాపు 2% అయితే పెరిగింది. కాకపోతే ఇది ఇప్పుడు సెల్లింగ్ జోన్‌లోకి ఎంట్రీ తీసుకుంది. ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. ప్రాఫిట్ బుకింగ్ వస్తే మరలా మనకి 4700, 4800 ఆ దరిదాపులోకి వచ్చే అవకాశం ఉంది. సో, కాస్త సహనంగా వెయిట్ చేయాలి. సో, ఇవి అనమాట రాబోయే 15 రోజులు లేదా నెక్స్ట్ మంత్‌కి మన టార్గెట్ అంతా కూడా ఈ కోల్ ఇండియా, హెచ్ఈజీ, ఎల్ఎన్‌టీ, గ్రాఫైట్ ఇండియా, హెచ్ఏఎల్ ప్రస్తుతానికి ఈ స్టాక్స్ ఉన్నాయి. ఇంకా మరికొన్ని ప్రతిరోజు 2, 3 యాడ్ అవుతా ఉంటాయి. అయన్నీ వెయిట్ అండ్ వాచ్ లిస్ట్‌లో ఉంటాయన్నమాట. ఎప్పుడు పర్ఫెక్ట్ ఎంట్రీ వస్తుందో అప్పుడే తీసుకుంటాం తప్ప ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోము. ఇవన్నీ కూడా వచ్చిన వార్తల్ని నేను మీకు విశ్లేషించి చెప్పే ప్రయత్నం మాత్రమే. వీటిని కొనమని ఎక్కడా రికమెండ్ చేయబడడం లేదు. ఈ వీడియో ద్వారా నేను చెప్పడం ద్వారా మీరు చేసే ట్రేడింగ్‌లో లాభ నష్టాలకి నాకు ఎటువంటి బాధ్యత లేదు. నేను రిజిస్టర్డ్ కాదు. నేను మీకు ఎటువంటి టిప్స్, రికమెండేషన్స్ ఈ వీడియోలో చెప్పలేదు. కాకపోతే మేము చేసుకున్న ట్రేడింగ్స్ నేను మీకు చూపించే ప్రయత్నం మాత్రమే. ఇవన్నీ కూడా మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్‌లో నేర్పించే ప్రయత్నం. మీరు ఇప్పుడు మనకి స్టాక్ మార్కెట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్&ఓ సెగ్మెంట్‌లో దాదాపు ఒక 225 స్టాక్స్ ఉన్నాయి టోటల్‌గా చెప్పాలంటే. సో, ఈ స్టాక్స్‌లో ఇంతవరకు మీకు నేర్చుకోగలిగితే చాలు. ఈ 225 స్టాక్స్‌లో ఈరోజు మనం ఏం కొనాలి? ఏ స్టాక్ కొనాలి? ఏ స్టాక్ ఆప్షన్ కొనాలి? ఇంతవరకు నేర్చుకుంటే చాలు. ఇంతకు మించి మనం మార్కెట్‌లో పెద్దగా నేర్చుకోవాల్సింది ఏం లేదు. పెద్దగా సాధించేది కూడా ఏమి ఉండదు. స్టాక్ మార్కెట్‌లో గెలవాలంటే టెక్నికల్ నాలెడ్జ్ కావాలి. దానికి తగ్గట్టుగా మీరు ట్రైనింగ్‌లు అయితే తీసుకోవాలి. నేర్చుకున్న తర్వాత ట్రేడింగ్ మీరు ప్రారంభించాలి. ముందుగా దూకి ఎటువంటి ప్రయోగాలు చేయకండి. నా దగ్గర కనీసం ఒక 3 నెలల పాటు ప్రయాణించి ట్రైనింగ్ తీసుకునే మెంబర్స్‌కి 2 ఏఐ బేస్డ్ యాప్స్ అయితే పరిచయం చేయబడతాయి. పూర్తి ఉచితంగా ఇవ్వబడతాయి. అందులో ఒకటి స్టాక్స్ కోసం, రెండవది స్టాక్ ఆప్షన్స్ కోసం. 2 డిఫరెంట్. ఆ 2 యాప్స్ చాలా చాలా సులభంగా ఉంటాయి. జస్ట్ క్లిక్ చేస్తే చాలు మీకు అర్థమవుతుంది. దాని నుండి మనం ఎలా డేటా తీసుకోవాలి, ఏ స్టాక్ కొనాలి, ఏ స్టాక్ ఆప్షన్ కొనాలి, టార్గెట్ ఎంత, స్టాప్ లాస్ ఎంత, ఎంట్రీ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ, స్టాప్ లాస్ ఎక్కడ, టార్గెట్ ఎక్కడ, ఈ 4 పాయింట్లు చాలా చాలా వివరంగా చేసుకోవచ్చు. ఇవి కేవలం స్టాక్స్ మాత్రమే పనిచేస్తే నిఫ్టీతో సంబంధం లేదు. అంటే ఇండెక్స్తో సంబంధం లేదు. ఇండెక్స్ ఆప్షన్స్ కాదు. స్టాక్ ఆప్షన్స్ చేసుకోవచ్చు, స్టాక్స్ చేసుకోవచ్చు. చాలా చాలా సింపుల్గా, చాలా సులభంగా అర్థమయ్యే పద్ధతిలో నేర్పిస్తాను. అంత సులభంగా, అంత ఈజీగా అర్థమయ్యే పద్ధతిలో చెప్పినా కూడా మీకు అర్థం కాకపోతే మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ మానేయటమే బెటర్. వీడియో నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా నన్ను సంప్రదించండి. వివరాల కోసం వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్గా 25 ఇయర్స్ ఇన్ ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ యాజ్ ఎ సీనియర్ మేనేజర్. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ యొక్క అనుభవం మోర్ దెన్ 35 ఇయర్స్ ఇప్పుడు. ఈ వీడియోలో మీకు అందించిన ప్రతి సమాచారం కూడా మీకు మార్కెట్ పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఇచ్చినవి. అలాగే ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్లో ఇచ్చే ప్రయత్నం మాత్రమే. దయచేసి దీన్ని ట్రేడింగ్ టిప్స్ లేదా రికమెండేషన్గా భావించకండి. అద్భుతమైన ట్రేడ్స్ కోసం, అద్భుతమైన నాలెడ్జ్ కోసం ఖచ్చితంగా నన్ను సంప్రదించండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.